మనము తెసలోనికె రాసిన మొదటి పత్రిక వరుస ధ్యానాలు మనము ప్రారంభించాము. 2, 3 వారాలుగా మనము కొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభువు మనకి ఎంతగానో కృప చూపించారు. తెసలోనిక రాసిన పత్రికలో సువార్తికుల యొక్క ఏర్పాటు అనే మాటని మనము గతసారి జ్ఞాపకం చేసుకున్నాం. దానికన్నా ముందుగా సంఘ స్థాపనలో సువార్తికుల యొక్క జీవితాన్ని 12 భాగాల కింద మనం విభజించుకొని అందులో మొదటి మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెసలోనికే సంఘ స్థాపనలో, సంఘము ఆవిర్భవించబడుటలో, సంఘము ఏర్పాటు చేయబడుటలో సువార్తికుల యొక్క కర్తవ్యం లేదంటే సువార్తికుల యొక్క జీవితం ఏ విధంగా ఉందో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది కేవలము తెసలోనికే వాళ్ళకి మాత్రమే కాదు, కానీ నేటి ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో ఒక సంఘము స్థాపించబడటానికి ఆ సంఘ స్థాపనలో భాగస్వాములైన వారి జీవితాల్లో చేయవలసిన జరగవలసిన కార్యాలనే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది కేవలం తెసలోనికే వారికి మాత్రమే అనుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర కింద రాయబడి ఉండేది. అపోస్తులుల బోధ కింద ఈ మాట రాయబడి ఉండేది కాదు, కానీ చరిత్రలో రాయబడి ఉండేది కాదు, కానీ అపోస్తుల బోధలో రాయబడి ఉంది. అంటే నేటి ప్రస్తుత క్రైస్తవ విశ్వాసులకు కూడా ఈ వచన భాగాలన్నీ వర్తిస్తాయని మన అందరము ఎరిగిన వారమే. కాబట్టి సంఘ స్థాపనలో, తెసలోనికేయ సంఘ స్థాపనలో అక్కడికి వెళ్ళిన పౌలు, శీల, తిమోతీలు ఆ సంఘ స్థాపనలో వాళ్ళ జీవితం ఏ విధంగా ఉందో 12 భాగాలుగా మనం విభజించుకొని మొదటి మాటని గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే సువార్తలో సువార్తీకులు యొక్క ఏర్పాటు. అంటే పలానా ప్రాంతానికి వెళ్ళటానికి దేవుడు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అనే మాటని మనము గతసారి జ్ఞాపకం చేసుకున్నాం. సువార్తను మాకు అప్పగించటానికి అని పౌలు తన పత్రికలో, తెసలోనికే రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించుటకు యోగ్యులము అని పౌలు తెసలోనికే పత్రికలో చెప్తూ ఉన్నారు. సువార్తను ప్రకటించుటకు ఎంచబడిన వారము అని పౌలు తెసలోనికే రాసిన పత్రికలో చెప్తున్నాడు. కాబట్టి తెసలోనిక సంఘ స్థాపనలో పౌలు, శీల, తిమోతిల యొక్క ఏర్పాటు, వాళ్ళకి దేవుని పనిని అప్పగించారు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడే, దేవుడే వాళ్ళని ఎంచుకున్నాడని, సువార్త పని కొరకు వాళ్ళని పంపారని మొదటి మాట కింద మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేటి ఉదయకాలం నుంచి రెండవ మాట నుంచి వెళ్దాం. రెండవ మాటలో సువార్తలో సువార్తీకులకు పరిశుద్ధాత్ముని యొక్క సహాయం లేదంటే నడిపింపు, ఇది కూడా మనము ఉపోద్ఘాతములో జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నేటి ఉదయకాలమందు ఈ మాటను కూడా మనం దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. ఉపోద్ఘాతములో భక్తులను పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వాడుకున్నాడు, పౌలు ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు, మొదట ఆయన వెళ్ళాలనుకున్న ప్రాంతము మొదటి సువార్త దండయాత్రే అనుకున్నాడు, కానీ యూరప్ ఖండంలో దేవుని సువార్త ప్రకటించాలి అని పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆటంకపరుస్తూ, త్రోయలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముని ఆ, మాటల ద్వారా, నడిపింపు ద్వారా, ప్రేరేపణ ద్వారా తను ఎక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశము ఆయనకు అర్థమయ్యి ఫిలిప్పీకి వచ్చి అక్కడి నుంచి తెసలోనికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ సంఘ స్థాపన చేశారు అని మనం ఉపోద్ఘాతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి తెసలోనికే సంఘ స్థాపనలో సువార్తీకుల యొక్క పరిశుద్ధాత్ముని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుట ద్వారా తెసలోనికే సంఘ స్థాపనలో సువార్తకు వెళ్తున్న పౌలు, శీల, తిమోతీలకు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా సహాయం చేశాడు, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నడిపించాడు అనే మాటల్ని మనము ఉపోద్ఘాతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేటి ఉదయకాలం మందు మూడవ మాటను చూద్దాం. తెస్సలోనిక సంఘ స్థాపనలో పౌలు, శీల, తిమోతిల జీవితములో వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైన మాట. సువార్తలో సువార్తీకుల యొక్క ప్రవర్తన, తెస్సలోనికే సంఘ స్థాపనలో పౌలు, శీల, తిమోతిల యొక్క ప్రవర్తన, అదే మనము మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నాం. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ప్రవర్తన యొక్క మనకు ఒక మాదిరి.
మన ప్రవర్తన ఎలా ఉందనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కేవలము సువార్త. మనము సువార్త అనే పదాన్ని పెట్టుకున్నాం కానీ, ఇది మనం గతసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇది సువార్త అనే ఒక్కటే కాదు. సంఘములో మన ప్రవర్తన, విశ్వాస జీవితంలో మన ప్రవర్తన, సువార్తలో మన ప్రవర్తన, సేవలో మన ప్రవర్తన, పరిచర్యలో మన ప్రవర్తన, ఒక విశ్వాసిగా మన ప్రవర్తన. సింపుల్‌గా ఒకటే మాటలో సుదీర్ఘంగా మాట్లాడకుండా, ఒకే మాటలో చెప్పాలంటే, ఒక విశ్వాసిగా నా ప్రవర్తన. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? బిహేవియరల్ ఆస్పెక్ట్స్. ఆఫీసులో మనకున్న పని నైపుణ్యం కన్నా మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమని కంపెనీలు భావిస్తాయి. పని రాకపోతే పని నేర్పించుకోవచ్చు. నియమాలు, రూల్స్ తెలియకపోతే రూల్స్ నేర్పించుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన బాగోపోతే చాలా కష్టం. ఉద్యోగంలో ఎవరు వాటిని అంగీకరించరు. ఒక వ్యక్తి చాలా బాగా పనిచేస్తున్నా సరే, అతని ప్రవర్తన బాగోపోతే, బాగా పనిచేస్తున్నాడు కదా అని ఉంచుకోరు ఉద్యోగంలో. ఒకసారి వార్నింగ్, 2 సార్లు వార్నింగ్, 3 సార్లు వార్నింగ్. అంతగా మంచిగా పనిచేసేవాడే అయితే ఇంకొకసారి వార్నింగ్. ఇంకా మంచివాడైతే ఇంకొకసారి వార్నింగ్. కానీ దానికి మించి తట్టుకోలేరు. ఎందుకంటే ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మరి యలోకములో ఒక దగ్గర పనిచేస్తుంటేనే ప్రవర్తనకి అంత ప్రాముఖ్యత ఉంటే దేవుని పరిచర్య చేసేవారి యొక్క ప్రవర్తన మరి ఎంత ప్రాముఖ్యం? తోటి విశ్వాసుల మధ్య సాంగత్యంతో, సాహిత్యంతో, సన్నిహితంతో వెళ్తున్న ఆ క్రమంలో ఒక విశ్వాసి యొక్క ప్రవర్తన దట్టు వెళ్తుంది ఎక్కడికి? అన్ని జనాంగం దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభువుని ఎరగని వారికి. ఏం చెప్తున్నారు? ప్రభు దగ్గరికొస్తే మీ జీవితాలు మారతాయని చెప్తున్నారు. మరి వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ విధానము, సమస్తము అన్ని జనాలు గ్రహిస్తూ ఉంటాయి. అందుకే పెద్దలు అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే, సువార్త అంటే ఏంటంటే, ముందు మన జీవితమే ఒక సువార్త. ముందు మన జీవితమే ఒక సువార్తగా అన్ని జనాలు కనిపించాలి. అందుకే కదా బుద్ధిమంతులైతే మీరు ఆకాశంలో జ్యోతులను పోలినవారై ఆ, వెలుగుచూ ప్రకాశిస్తారు. మనము వెలుగు వలె ఉండాలి. మనము ప్రకాశమానంగా ఉండాలి. మనం ఎదుటివారికి వెలిగిచ్చేవారిగా ఉండాలి. చీకటిలో ఉన్న మానవాల్ని, చీకటిలో ఉన్న ప్రపంచాన్ని, సాతాను బంధకంలో ఉన్న వాళ్ళని మనం ఒక వెలుగులాగా వాళ్ళకి కనిపించాలి. అదే దేవుని వాక్యం కోరుకుంటూ ఉంది. అదే మనం పెట్టుకున్న పేరు ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉంది? పరిచర్యలో, సంఘములో ప్రభు కోసం ఒక విశ్వాసిగా మనము రూపాంతరం చెందిన తర్వాత, మార్పు చేయబడిన తర్వాత, మారు మనసు అంటే ఏందండి? ఒకప్పుడు నా ప్రవర్తన బాలేదు. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా ప్రవర్తన మారింది. అదే మారు మనసు. ఒకప్పుడు నేను దేవుణ్ణి ఎరగలేదు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత నేను మారు మనసు పొందాను. తెసలోనికే సంఘ స్థాపనలో పౌలు, శీల, తిమోతిలు వాళ్ళ ప్రవర్తన ఈరోజు నాడు సంఘములో పెద్దలు అంటానికి లేదు. అందరి ప్రవర్తన, మరి ముఖ్యంగా బాధ్యత కలిగిన వారి ప్రవర్తన ఎలా ఉంది? ప్రతి సంఘంలో వాళ్ళకి తెలుసు ఆ విషయాలన్నీ. మాదిరికరమైన ప్రవర్తన, ఎదుటివారు ఏలెత్తి చూపే ప్రవర్తన. పౌలు అంటున్నాడు మొదటి అధ్యాయం 5వ వచనంలో, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరు ఎరుగుదురు కదా. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుంది పౌలే. తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. కానీ అందులో చాలా నిగూఢమైన, సుదీర్ఘమైన, లోతైన మర్మం అక్కడ దాగుంది. ఏంటంటే మీరు ఎరుగుదురు కదా, మీరు ఎరుగుదురు కదా, నా ప్రవర్తన, లేదంటే మా ప్రవర్తన, లేదంటే పౌలను నేను, నాతో పాటు వచ్చిన శీలా, తిమోతీలు, మీ మధ్య మేము ఎట్టివారిమై ఉంటిమో మీరు ఎరుగుదురు కదా. నేను మీ మధ్య చాలా బాగున్నాను అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం. నేను చాలా మంచివాడిని అంటే తన గురించి తాను చెప్పుకోవడం. ఆ చెడ్డవాడై ఉండొచ్చు, మంచివాడై ఉండొచ్చు. కానీ తను మాత్రం నేను మంచివాడిని అని చెప్పుకుంటున్నాడు.
నేను మీ వద్దకు వచ్చినప్పుడు అసలు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టానా? తన గురించి తాను చెప్పుకోవటం. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టానా? తన గురించి తాను చెప్పుకోవటం. కానీ ఇక్కడ అలా చెప్పటంలా. పౌలే తన గురించి తాను చెప్తూ మీరెరుగుదురు కదా! ఎంత గొప్ప మాట. మీరెరుగుదురు. ఏకంగా రిటర్న్‌గా బ్లాక్ అండ్ వైట్‌లో ఒక పత్రికలో అది ప్రభువు చేత ప్రేరేపించబడి 66 పుస్తకాల్లో ఉన్న ఒక పుస్తకములో ఒక వచ్చిన భాగంలో మీరెరుగుదురు కదా! మీ నిమిత్తము ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? మీ నిమిత్తం అంటే విశ్వాసుల నిమిత్తం. మీ నిమిత్తం అంటే అన్ని జనులు. ఎందుకంటే వాళ్ళే ఒకప్పుడు నమ్ముకోని వారు. నమ్ముకున్న తర్వాత నమ్ముకున్నవారు. అంటే నమ్ముకోని ముందు అన్ని జనులకి వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నమ్ముకున్న తర్వాత కొంతకాలం వాళ్ళ మధ్యలో నివసించినప్పుడు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే 2 ఆమోదయోగ్యంగా ఉంది. 2 ఎదుటివారిని అంగీకరించే విధంగా ఉంది. 2 ప్రభువుని మహింపరిచే విధంగా ఉంది. 2 ప్రవర్తనలు. అంటే వాళ్ళు రక్షింపబడకముందు పౌలు, సీల, తిమోతిల యొక్క ప్రవర్తన వాళ్ళతో, రక్షింపబడిన తర్వాత వాళ్ళ ప్రవర్తన. ఇక్కడ అందుకే పౌలు చెప్తున్నాడు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారిమై ఉంటిము. మీరు ఎరుగుదురు గదా! మనం చెప్పగలమా ఈ సాక్ష్యం? మన సంఘములో మన సంఘములో నేను ఎట్టి వాడినై ఉన్నానో మీరు ఎరుగుదురు గదా! ఇక్కడే కొద్దిగా మనం సుదీర్ఘంగా ముందుకు వెళ్తే రెండో అధ్యాయం తెస్సలోనికె రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 6 వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకును సమర్థులమై ఉన్నను మీ వలన గాని ఇతర వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. వాస్తవంగా యథార్థంగా మాట్లాడుకోవాలంటే ఈ వచనానికి వ్యతిరేకంగా నేటి సంఘాలు జరుగుతున్నాయి. క్షమించండి ఎవరికన్నా బాధ అనిపిస్తే. కానీ ఈ వాక్యానికి వ్యతిరేకంగా సంఘాల్లో జరుగుతుంది. ఘనతను కోరుకుంటున్నారు. హోదాను కోరుకుంటున్నారు. పేరు ప్రఖ్యాతలు కోరుకుంటున్నారు. సంఘములో ఘనతను కోరుకుంటున్నారు. ప్రభు అంతటి వాడే ఘనతను కోరుకోలేదు. రక్షకుడైనంతటి వాడే ఆయన తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. దీన మనస్సును కలిగి ఉన్నాడు. శిష్యుల పాదాలు కడిగాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని చూపించాడు. తను జీవించిన 33.5 సంవత్సరాల జీవితం విశ్వాసులందరికీ మాదిరికరం. ఆ మాదిరికరమైన జీవితాన్నే అపోస్తులు, శిష్యులు ఆదిమంగా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన బలాన్ని పొందుకున్నవారు అదే మాదిరిని చూపించారు. పరిచర్యలో, సంఘములో అదే మాదిరిని చూపించారు. ఎంత గొప్ప మాట! పౌలు మరొక మాట మాట్లాడుతున్నాడు అక్కడే. మేము ఘనతను కోరుకోలేదు. మేము ఘనతను కోరుకోలేదు. కొన్ని మాటలు మనము స్ట్రైట్‌గా మాట్లాడుకోవటం ప్రభువుకు మహిమ. మేబీ నా మీద కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. లేదంటే వినే వాళ్ళకి కొంతమంది ఇబ్బంది ఉండొచ్చు. కానీ కొన్ని మాటలు మాట్లాడటం ప్రభువుకి మహింకరం. మనం ఘనతను కోరుకోవట్లేదా? కొంతమంది ఘనతను కోరుకుంటూ ఉన్నారు. ఏ ఘనతను కోరుకుంటున్నారు? మనుష్యుల వలన కలుగు ఘనత. మనుష్యులు పొగడాలి, పొగిడించుకోవాలి. అబ్బా! ఆయనెంత గొప్ప బోధకుడో, ఆయనెంత గొప్ప సేవకుడో, ఆయనెంత గొప్ప మాదిరో, అసలు అన్నంటే మాకిట్లా, అన్నంటే ఇట్లా, అక్కంటే ఇట్లా, అన్నం చూసే మేము, అన్నం చూసే మేము, అన్న వల్లే మేము. ఎవరి వలన? ఎవరి వలన మనకు రక్షణ? మరి ఏ నామం వలన రక్షణ కలగలేదు గానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలనే మనకు రక్షణ కలిగింది. మన ఘనతకు కారణం మనుషులు కాదు.
మన ఘనహీనమైన బలహీనమైన పాపులమైన మనల్ని ఆయన ప్రేమతో ప్రేమించి ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన తిరిగి లేచి మనల్ని రక్షించుకున్నాడు. మన ఘనతకు కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నందున. ఎందుకు సమర్థులంటే వాళ్ళు అపోస్తులు. ఏ అపోస్తులంటే యేసుక్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం అంటే ఇక్కడ పౌలు చాలా క్లుప్తంగా ఎక్కువ భావం వచ్చేటట్టుగా వచనాలు రాసినట్లుగా మనకు వచనాలు చదువుట ద్వారా అర్థమవుతుంది. ఏంటి అంటే మేము యేసుక్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయటం అంటే అక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు అపోస్తులుగా ఉన్న వాళ్ళకి అధికారాలు ఉన్నాయని అర్థం. అక్కడ అధికారాలు ఉన్నాయని అక్కడ నొక్కి చెప్తున్నారు. ఎవరికి అధికారాలు ఉన్నాయి? యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉన్నందుకు. మరి పౌలెవరు? ప్రతి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక, ఇట్లా మనం 13 పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. అపోస్తుడైన పౌలు పలానా పత్రిక రాశారు అని. మరి ఈ పత్రిక రచయిత ఎవరు? అపోస్తుడైన పౌలు. తెస్సలోనికే సంఘానికి వెళ్ళి సువార్త ప్రకటించిన వారెవరు? అపోస్తుడైన పౌలు. అనగా ఈయన అపోస్తులుడు. అయినగా ఈయనకి అధికారాలు ఉన్నాయి. అనగా ఈయన అధికారం చేయగలడు. అనగా ఆయనకి అధికారం చేయటానికి సమర్థుడు. ఇంకో మాట, గొప్ప మాట, సమర్థుడు. అయినా 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 మీ వలన కానీ ఇతరుల వలన కానీ మనుష్యుల వలన కానీ వచ్చే ఘనతని మేం కోరుకోలా. ఇది ప్రవర్తన అంటే, ఇది మాదిరి అంటే, ఇది సేవలో ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి చూపించాల్సిన ప్రవర్తన. ఇది ప్రభు పరిచర్యలో ఒక విశ్వాసి అన్యుడికి చూపించాల్సిన మాదిరి, లోకానికి చూపించాల్సిన మాదిరి. క్రీస్తు యేసు యొక్క అపోస్తులమైనాం. అధికారం చేయటానికి మాకు అధికారాలున్నాయి. అధికారం చేయటానికి మేము సమర్థులము. కానీ మేము ఘనత అనుకోలేం. ఘనతకు ముందు వినయం ఉండునని బహుగా బోధలు చేస్తాం, కానీ అసలు ఆ వినయమే మనలో లేదు అని ఒక భక్తుడు పాట రాశాడు. క్రీస్తు యేసు నీకున్న మనసు మాలో పుట్టించుమా, మాలో కలిగించుమా. ఘనతకు ముందు వినయం ఉండునని బహుగా బోధలు చేస్తాం, కానీ వినయం మాలో మచ్చుకలేదు. వినయము గల దేవా, నీ వినయం మాకి. ఆయన వినయం ఎంత? ఆయన వినయాన్ని మళ్ళీ మనం ఇప్పుడు ఆరంభిస్తే ముగింపు ఉండదు. ఆయన వినయం ఒకే మాటలో చెప్పాలంటే ఒక గొప్ప క్రీస్తుతో సమానముగా, దేవునితో సమానంగా ఉండకూడదని, విడిచిపెట్టకూడదని గొప్ప భాగ్యాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం కదా. దేవునితో సమానముగా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి దాసునిగా, రిక్తునిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చి ఒక సామాన్యమైన మానవుని వలె, ఒక దేవుడు మాటతోనే సమస్తమును సృష్టించిన శక్తి కలిగిన వాడు ఒక సామాన్యుడి వలె మన మధ్య జీవించటం ఘనతను కోరుకున్నట్టు కాదు. ఘనతను కోరుకుంటే తండ్రి తనొచ్చు, "ఏయ్, నేను దేవుణ్ణి, నేను లోకానికి వెళ్ళిన తర్వాత కూడా నాకు సెక్యూరిటీ ఉండాలి, నాకు వెహికల్స్ ఉండాలి, నాకు బంగ్లా ఉండాలి, నాకు హోదా ఉండాలి, నాకు దేవదూతలు ఉండాలి, నాకు 24 మంది పెద్దలు ఉండాలి, నా చుట్టూ సంరక్షణ ఉండాలి, నేను వస్తుంటే నా ముందు గుంపు రావాలి, నా చుట్టూ దేవదూతల గుంపు ఉండాలి, నేను శక్తివంతుడినని లోకానికి తెలియాలి, నేను దేవుణ్ణని తెలియాలి" అని కుమారుడు ఘనతను కోరుకోలేదు. పరలోక పట్టణంలో ఆయన చూస్తే అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటే కోటాను కోట్ల దేవదూతలు ఆయన చుట్టూ, యెషయా గ్రంథంలో ఆ మాటను చూస్తాం కదా, ఆయన చుట్టూ, ఆయనకి పైగా ఆయన మొత్తం ఆవరించి
దేవదూతలు 24 గంటలు ప్రతి క్షణం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోరుకుంటుంటే, నా భూలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలానే నా చుట్టూర్తా నా వెనకాల ఒక 50 మంది, కోట్ల మంది దేవదూతలు ఉన్నారు కదా. నాకు ఎక్కువ వద్దులే తండ్రి. నా వెనకాల ఒక 50 మంది, నా ముందు ఒక 50 మంది, నాతో ఒక 50 మంది, ఒక 300 మంది దేవదూతలు నేను భూలోకానికి తీసుకువెళ్తాను. సో దట్ నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడ నాకు జనాలు విస్తారంగా కదా. యేసు ప్రభు ప్రసంగం అప్పుడు జనాల గురించి మనం చెప్పనవసరంలా. బౌన్సర్లు పెట్టుకుంటా నేను. దేవదూతలనే బౌన్సర్లు పెట్టుకుంటాను. ఎందుకంటే జనం విస్తారంగా నా మీదకి వచ్చేస్తారు కదా. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి తెలుసు. ఎవరో నా వస్త్రపు చెంగు ముట్టుకున్నారు అంటే ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీగా దేవదూతల్ని పెట్టుకోలేదు ఆయన. ఘనతను కోరుకోలేదు ఆయన. వినయంగా ఈ లోకానికి వచ్చాడు. పాపుల మధ్యలో ఆయన ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించాడు. కలువల శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఇంకా ఆయనకున్న అధికారం, ఆయనకున్న సమర్థత, ఆయన మనుషుల వలన ఘనత అన్నీ ఉంటాయి. కానీ ఆయన వాటన్నిటిని కోరుకోలే. అదే విషయాన్ని పౌలు మాదిరికరంగా వాళ్ళ జీవితాల్లో చూపించినట్లుగా మనము ఈ వచన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తెస్సలోనికలో 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నట్లుగా వీళ్ళకి అధికారం ఉంది. అపోస్తులకి ఏముంది? అధికారం ఉంది. అపోస్తులకి ఏముంది? ఘనత ఉంది. కానీ వీరేం చేశారంటే వేటిని వీళ్ళు కోరుకున్నవారు కాదు. అలాంటి గొప్ప మాదిరిని పౌలు, శీల, తిమోతి మనకు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అపోస్తులకున్న అధికారం ఏంటో ఒక్క మాట మనము ఆ, కొన్ని మాటలు మనం చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తులకున్న అధికారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఊరిని అలా మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తుడును కానా, మన ప్రభువైన యేసుని నేను చూడలేదా, ప్రభువునందు నా పలికి మీరు ఫలం కారా, ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులై ఉన్నాను. ప్రభువునందున అపోస్తములకు మనకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సంగతి ఏమనగా, తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా. అంటే అపోస్తుల యొక్క ఆధిక్యతను అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా అంటే అధికారం ఉంది. వాళ్ళు సేవకులు, వాళ్ళు అపోస్తులు, వాళ్ళు ప్రభు నిమిత్తం పంపబడిన వారు. కాబట్టి వాళ్ళు తినటానికి త్రాగటానికి అధికారం కలిగిన వారు. 5వ వచనంలో చూస్తే, తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అంటే ఎన్ని అధికారాలు అపోస్తులుగా ఉన్న వాళ్ళకి ఉన్నాయని ఆయన అక్కడ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరియు పని చేయకుండుటకును నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా. పని చేయకుండుటకు మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినిన వాడెవడు. మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు. అంటే ఇక్కడ ఉదాహరణలతో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి ఫలం తినకుండా ఉండనా. ఇట్లా మనము ఈ లోకంలో చెప్పుకోవాలంటే ఉద్యోగం చేసి జీతం తీసుకోకుండా ఉండేవాడు ఎవరైనా ఉంటారా? వెళ్ళేదే జీతం తీసుకోవటానికి. మరి ద్రాక్ష తోట వేసి ఫలము తినని వాడెవడు? ఎవరన్నా ఉంటారా? ద్రాక్ష తోట వేసి ఫలం తిన ఉండరు. మరి మందను కాచి ఆ మంద పాలు త్రాగనివాడు అంటే కొన్ని గొర్రెలు కాసి ఆ గొర్రె మీద వచ్చే వాటి మీద ఆదాయాన్ని తినని వారు తాగని వారు ఎవరైనా ఉంటారా? ఉచిత సేవ చేయరు కదా.
అంటే అపోస్తుల యొక్క ఆధిక్యత, అపోస్తుల యొక్క అధికారాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఇవన్నీ ఉన్నా సరే ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నాను, ధర్మశాస్త్రము 9వ వచనంలో చూస్తే కళ్ళము తొక్కుచున్న యొద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడును. ఎలా అనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కించవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు తీసుకొనుటకు గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడ్ల మాకు ఎక్కువ అధికారం కలదు. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. పౌలెక్కడా ఈ అధికారాన్ని వినియోగించుకున్నట్లుగా మనం చూడలేదు. గొప్ప మాదిరి, గొప్ప ప్రవర్తన మనం అపోస్తుల యొక్క పౌలు, సిల్వా, తిమోతి జీవితాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ 7వ వచనంలో తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉన్నాం. ఇది 3వ మాట. మొదటి మాట, మీ మధ్య మేమెట్టి వారమై ఉంటుమో మీరు ఎరుగుదురు కదా, అది మొదటి మాట. రెండవ మాట, అపోస్తులమై ఉన్ననను అధికారము ఉన్నందున, మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా రెండవ మాటగా, అపోస్తులమై ఉన్నందున అపోస్తులుగా అధికారము. 6వ వచనములో 2వ అధ్యాయంలో అపోస్తులుగా అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను మేము ఘనతను కోరుకోలేదు. ఇది రెండవ ప్రవర్తన. మొదటి ప్రవర్తన, రెండవ ప్రవర్తన మనం చూసుకున్నాం. మూడవ ప్రవర్తన, అయితే స్తన్యమిచ్చు మీ మధ్య సాధువులమై ఉన్నాం. ఎట్లా ఉన్నారు? అపోస్తుల వలె లేరు వీళ్ళు. అధికారం కలిగిన వారి వలె లేరు వీళ్ళు. తమ తమ ఆధిపత్యాన్ని, ఈ రోజు నాన్న ఎక్కడ చూసినా ఇదే బాధ, తమ అధికారాన్ని, తమ ఆధిపత్యాన్ని చూపించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ పౌలు, శీల, తిమోతిలు సువార్తకు వెళ్ళినప్పుడు వాళ్ళు సాధువులుగా ఉన్నారు. ఎక్కడ సాధువులుగా ఉన్నారు? మేము మీ మధ్య సాధువులుగా ఉన్నాం. 8వ వచనంలో చూస్తే, మీరు మాకు బహుప్రియులై ఉంటరి గనక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రం గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఇలా ప్రవర్తన ఎంత బాధరికరమైన ప్రవర్తన! ప్రాణములు ఇచ్చుటకు కూడా సిద్ధపడిన ప్రవర్తన. మొదటిది, మీ మధ్య ఎట్టివారిమై ఉంటుమో. రెండోది, మీ వల్ల మేము ఘనతను కోరుకోలేదు. మూడోది, మీ మధ్య సాధువులమై ఉన్నాం. నాలుగోది, మా ప్రాణములు ఇచ్చుటకు కూడా మేము సిద్ధపడి ఉన్నాం. అందుకే తెస్సలోనికే సంఘం గురించి ఈ ఉదయకాలం మందు మనం మాట్లాడుకోగలుగుతున్నాము అంటే, అదొక మాదిరికరమైన సంఘంగా మనం చెప్పుకోగలుగుతున్నామంటే, అక్కడ సువార్త ప్రకటించి పని చేసిన వాళ్ళ యొక్క ప్రవర్తన అనేక మందికి మాదిరికరంగా ఉంది కాబట్టి ఆ సంఘం అలా నిలబడటానికి కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ మాట, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచూ ఉన్నారంట. ఇది 5వ మాట. ఏంటి? దేవునికి తగ్గినట్లుగా నడుచుకున్నారు వీళ్ళు. మనుషులకు తగినట్లుగా కాదు. అపోస్తులు అనే హోదాకు తగినట్లుగా కాదు. అధికారం చూపించేవారిగా కాదు. యేసుక్రీస్తు ఈ లోకములో ఏ విధమైన వినయాన్ని చూపించాడో, ఏ విధమైన మాదిరిని చూపించి నడిచాడో, అదే నడకలో భక్తులు జీవించారు. ఏమనుందక్కడ? తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచున్నాం. 12వ వచనంలో, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమి అని మీకు తెలియను. మళ్ళీ ఇంకొక గొప్ప మాట, మీకు తెలియను. ఇది 5వ మాట కింద మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళ యొక్క నడక, వాళ్ళు నడిచిన విధానం, అన్ని జనుల మధ్య వాళ్ళ ప్రవర్తన, అన్ని జనుల మధ్య వాళ్ళు నడిచిన విధానం, దేవుని బిడ్డలకు వాళ్ళు నడిచి చూపించిన విధానం, వాళ్ళు చూపించిన మార్గం. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి.
తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల, కేవలం పెద్దల దగ్గర, పరిచారకుల దగ్గర, ధనవంతుల దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ జాబుల దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు, ప్రతి వాని ఎడల వీళ్ళు ముగ్గురు ప్రభు దృష్టిలో ప్రభువుకు తగినట్లుగా వీళ్ళు నడుచుకొని గొప్ప ప్రవర్తనని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం కొన్ని మాటలు మనం చూస్తే 4వ అధ్యాయం 2వ వచనం, కాగా మీరు అలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు కదా. ఎవరి వల్ల నేర్చుకున్నారు వీళ్ళు? మా వల్ల నేర్చుకున్నారు మీరు అని పౌలు స్పెసిఫిక్ గా చెప్తున్నారు. అంటే వాళ్ళు నడిచిన విధానాన్ని పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. తెసలోనిక అన్ని జనుల మధ్య, తెసలోనిక విశ్వాసుల మధ్య వీళ్ళ ముగ్గురి యొక్క నడక, వీళ్ళ ముగ్గురి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో తర్వాత పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరేలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకొనిన ప్రకారము మీరును నడుచుకొనుచున్నారు, సర్టిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఇంకా అనేక ప్రవర్తనలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ సమయభావాన్ని బట్టి మనం ఇక్కడితో ముగించుకుందాం. అపోస్తుల యొక్క ప్రవర్తన, లేదంటే పౌలు శీల తిమోతిలు తెస్సలోనికల వాళ్ళ ప్రవర్తన. మొదటి మాట, మీ మధ్య మేము ఎట్టి వారిమై ఉంటుమో. రెండోది, మీ వల్ల మేము ఘనతను కోరుకోలేదు. మూడోది, మీ మధ్య మేము సాధువులమై ఉన్నాము. నాలుగోది, మా ప్రాణములు ఇచ్చుటకు కూడా మేము సిద్ధపడి ఉన్నాం. ఐదోది, తండ్రి తన బిడ్డలు నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము ఏ విధంగా నడుచుకొని ఉన్నామో, ఏ విధంగా మేము మీ వద్ద నిలబడి ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు. అట్టి ప్రవర్తన కలిగి ఉన్నారు కాబట్టి గొప్ప సువార్త పరిచర్యని తెస్సలోనికే ప్రాంతంలో చేశారు. మనం కూడా అట్టి మాదిరికరమైన ప్రవర్తనను మన సంఘాల్లో తోటి విశ్వాసుల మధ్య మనం చూపించి ప్రభువు నడకను మనం అనేక మందికి చూపించే వారిగా ఉండాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక.